ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేశారు. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. శరద్ పవార్ నివాసంలో విపక్ష నేతలు సమావేశం జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి చర్చించిన ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా మీరా కుమార్ పేరును నిర్ణయించాయి. రామ్నాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ సోనియాను ఇటీవలే ఫోన్ చేసి అడిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు అభ్యర్థిని ప్రకటించడంతో ప్రధాని మోడీకి షాక్ ఇచ్చినట్లయింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రధాని మోడీ చేసిన ప్రయత్నం విఫలమైందని తెలుస్తోంది. గతంలో లోక్సభ స్పీకర్ గా కేంద్ర మంత్రిగా మీరా కుమార్ పనిచేశారు. మీరా కుమార్ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు కుమార్తె. ఆమె స్వస్థలం బీహార్ రాజధానిలోని పాట్నా. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు మద్దతు పెరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కోవింద్ కు మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇక తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ గవర్నర్ నితీష్ కుమార్ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామంటూ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.